Good morning, ma'am. So we have already completed with the vocabulary, that is the portmanteau words and loan words. So here we are going to start on with the next topic, that is spellings. Okay, మనకు vocabularyలో portmanteau words ఇంకా loan words కంప్లీట్ అయిపోయాయమ్మా. సో ఇక్కడ మనము నెక్స్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నాము అంటే స్పెల్లింగ్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ spelling. Words ending in AL, ANC or ENC, IC, ITC and IVE. ఓకే, నా ఇక్కడ చూడండి, మనకు ఈడ స్పెల్లింగ్స్లో కొన్నిసార్లు మనము జనరలీ వాట్ హ్యాపెన్, వీ మేక్ అ మిస్టేక్ వైల్ రైటింగ్ అ స్పెల్లింగ్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ వీ డోంట్ నో ఇంగ్లీష్ ప్రాపర్లీ ఆర్ ఎనీథింగ్, but sometimes what happen, by mistakenly or sometimes we don't remember the spellings, or we usually get confused between the two spellings. Yes or no? అంటే జనరలీ మనకు ఇంగ్లీష్ రాదనో లేదంటే మనకు ఇంగ్లీష్లో వర్డ్స్ రావనో కాదు, ఏమవుతుందంటే కొన్నిసార్లు మనము కొన్ని వర్డ్స్లో కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. ఏఎల్ యాడ్ చేయాలన్నా, ఐసీ యాడ్ చేయాలన్నా, ఐటీవీ యాడ్ చేయాలన్నా, ఏఎన్సీ యాడ్ చేయాలన్నా, ఈఎన్సీ అంటే ఏఎన్సీయా ఈఎన్సీ అని ఇలాంటి ఒక కన్ఫ్యూజన్. అంటే వాట్ వీ షుడ్ యాడ్, ఏ ప్లేస్లో ఈ ప్లేస్లో ఏ అలా యాడ్ చేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ మేకింగ్ అ రాంగ్, బట్ వాట్ ఇట్ ఈస్ దట్ సమ్టైమ్స్ వీ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఏ వర్డ్కి పర్పస్గా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ పర్టిక్యులర్ వర్డ్, why we use that particular word, what is the meaning which changes that particular word అనేది మీన్స్ ఎందుకు యూజ్ చేస్తాము, రీజన్ ఏంటిది, ఎందుకు చేంజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. మీన్స్ వాట్ ఆర్ ద రీజన్. ఇక్కడ మనము సఫెక్స్లో యాడ్ చేసే, సఫెక్స్ అని చెప్పాను కదా, వాట్ ఈస్ ద వర్డ్, వాట్ డస్ ద వర్డ్ సఫెక్స్ మీన్స్. సఫెక్స్ ఈజ్ ద వర్డ్ విచ్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ ది word, means particular word is added after a particular word, means ఇది ఒక సఫెక్స్ అంటే మన మెయిన్ వర్డ్ తర్వాత యాడ్ చేసే వర్డ్స్ని సఫెక్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సి సఫెక్స్ మీనింగ్స్ అండ్ వర్డ్స్. ఓకే, హియర్ వాట్ దే ఆర్ సేయింగ్, ఏఎల్, ఏఎల్ అనే వర్డ్ ఎప్పుడు యాడ్ చేస్తాము, ఆఫ్, బిలాంగింగ్ టు ఆర్ ప్రిటైనింగ్ టు, అంటే ఎవరికైనా సంబంధించిందా, ఎవరికైనా బిలాంగ్ అవుతుందా. మీన్స్ వాట్ డస్ ఏఎల్, వెన్ యువర్ వర్డ్ ఈజ్ హ్యావింగ్ AL word in its suffix, what does it means? It means that it is belonging to some person, or it is belonging to some particular person, or it is pertaining, or it is means explaining that it belongs to other person. Means it gives you the information that it is about some different persons, or some third persons, or the second person. It is not your own, or it is second person or third person's think, or whatever matter, it belongs to the second or third person. For example, the words are acoustical, acoustical, so ancestral, medical. Acoustical means related to some another person or some another people. Okay, next word they are saying ancestral, ancestral or medical. Ancestral means మీ పూర్వీకులకు సంబంధించి, మీన్స్ అవర్ పాస్ట్ ancestors, related to that ancestors. We say na this house belongs to our ancestors, so this is ancestral house. ఎస్, మనం చెప్తాం కదా, ఇది ఈ ఇల్లు మా పూర్వీకులకు సంబంధించింది. సో ఆ పూర్వీకులు అని అంటాం కదా. యాన్సెస్ట్రల్ హౌస్ ఏమంటాము, ఈ దిస్ హౌస్ ఈజ్ అవర్ యాన్సెస్ట్రల్ హౌస్. ఆర్ మెడికల్ మీన్స్ దిస్ వర్క్ ఈజ్ అబౌట్ ది మెడికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే యూ, వాట్ మెడిసిన్ షుడ్ ఐ యూజ్ ఫర్ దిస్ అండ్ దిస్, యూ విల్ సే అరే దిస్ ఈజ్ నాట్ అవర్ వర్క్, దిస్ ఈజ్ మెడికల్ వర్క్, ఆర్ దిస్ ఈజ్ బిలాంగ్ టు ది మెడికల్. అంటే ఏ మందులు వేసుకోవాలని ఎవరిని పడితే వాళ్ళని అడుగుతామా? నో, ఎవరిని అడగాలి? మెడికల్స్ ఆర్ ది మెడికల్ రిలేటెడ్ పర్సన్స్ని. సో బిలాంగ్స్ టు అని చెప్తున్నారు. ఈ వర్క్ ఎవరికి బిలాంగ్ అవుతుంది? దట్ పర్టిక్యులర్ పర్సన్. నెక్స్ట్ వర్డ్ దే ఆర్ సేయింగ్ ANCE, ANS means it shows the quality, action, state or process. Quality, action, state or process means what they are saying, what is the quality of, means what does the ANCE word add చేసినప్పుడు it gives you the quality, means అది ఆ particular living being or non-living being, it gives the quality of a living being or a non-living being. It shows the action is done by the noun or a pronoun, or it explains you in what state or process the
నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ అంటే అది ఏం పని చేస్తుంది, ఎవరికి బిలాంగ్ అవుతుంది, ఏం అంటే ఏ వర్కింగ్లో ఉందా, వర్కింగ్లో లేదా, నౌన్ చేసే పనిని నౌన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని దాంట్లో మనం ఏఎన్సి అనే వర్డ్ని యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, appearance is related to the physical appearance or the emotional appearance of a person, means it is usually appearance. And appearance of what? Appearance of a person, noun or a pronoun. Okay, noun may be a living or be a non-living things. Okay, so it would be the appearance. I'll say that, see, that person's appearance is showing that how talented he is. So appearance. Okay, so if I'll say, see how the beautifully what is a beautiful appearance, what a beautiful appearance of a room is, means by looking at the room it appears to be a very formal, royal, rich. అవునా కదా, అపియరెన్స్ ఎలా ఉంది దాన్ని, చాలా రాయల్గా, రిచ్గా. సో ఇట్ షోస్ దట్. Assurance means a person, you believe on particular person, so you will say that he has assured me, so I have assurance that I have believed that it will or they will do the good for us. Performance will say what a wonderful or tremendous person, means అది మన నౌన్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏఎన్సి వర్డ్ is add to give more information to the noun or a pronoun. So here we are having some words. See if you can observe, those words gives us more information about the nouns, means quality, adjective, quality means adjective, action means verb, state of process means the state or process means the noun is in which form. If now regarding see, when we talk about the quality, whose quality we are talking? We are talking about the quality of a noun, and the noun may be living being or a non-living being. If we are talking about the action, whose action we are talking about? Verbs. Whose action we are talking about? About the living beings, about the noun. Okay, state, which state it is or the what process is done, about whom we are talking about the noun. సో దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మనము దాంట్లో ఏఎన్సి అనే వర్డ్ని యాడ్ చేయొచ్చు అంటున్నారు. ఈఎన్సి అనే వర్డ్ ఏం చూపిస్తుంది? క్వాలిటీ, యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ప్రాసెస్. ఇది కూడా మనకు క్వాలిటీ, యాక్షన్, స్టేట్ ఆఫ్ ప్రాసెస్. కానీ ఇది ఎలా ఉందంటే ఇది ఒక పర్సన్ని చూపిస్తుంది, మీన్స్ ఇట్ షోస్ ద అ పర్సన్. సి జస్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ గివింగ్ యూ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అ పర్సన్. ఓకే, వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ గివింగ్ యూ అబౌట్ ద, it is giving you the information about person. Now it is giving you the of the general things. ANC అనే ఈఎన్సి అని ఎప్పుడు మనం యాడ్ చేస్తాం చూడండి. ఈఎన్సి క్వాలిటీ, యాక్షన్. Independence is the state of process or it is a state. What state? India is independent state. India is in a independent form. State means ఏ ప్రాసెస్లో ఉన్నది. సో ఏ స్టేట్ మీన్స్ ఆంధ్ర తెలంగాణ కాదు, ఏ ప్రాసెస్లో ఉన్న అంటే ఏ సిచ్యువేషన్లో ఉంది అది. ఇండియా స్లేవా, ఇండిపెండెంటా? ఇండిపెండెంట్. That person is now which state he is culprit, he is guilt or he is innocent. He is in a state of innocence. Difference, now it is same or it is different? It is different. So generally things which we are taking. Next what they are saying, IC, having the nature of like అంటే దాని లాగా ఉండొచ్చు అంటే ఇట్ ఈస్ షోయింగ్ యూ as similarly. As I said in simile, like word we use for the simile to show the quality of one thing to the another thing, one person to the another person. Yes or no? So what they are saying, IC word is used to show the like means antibiotics. This is like a what we say resistant power. So antibiotic is like a resistant power. Why doctors give us medicine, antibiotic medicines? To increase the increase the resistant power in our body from the diseases or the any of the what we say influences, for example COVID-19 and also what we are taking the vaccination. What does that vaccination means? It is an antibiotic, means to fight with the, what does that vaccine do? It provides an antibodies in our body which will give you the power or energy to fight with the COVID ఇన్ఫెక్షన్స్ ఆర్ ది వైరసెస్. ఎస్ ఓ నో? సో అంటే ఇది యాంటీబయాటిక్ అంటే దీన్ని ఏమంటున్నారు, దాని లాంటిది రెసిస్టెంట్ పవర్ క్రియేట్ చేస్తుంది. సో యుద్ధం చేసే దాని లాంటిది ఆపోజిట్.
అలాగరిథమిక్ మీన్స్ అలాగరిథంలో ఏం జరుగుతుందో లాగరిథంలో జరిగే లాంటిది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. స్టైలిస్టిక్, so that style, that person is like a stylistic person. So when you see him you feel that he is a stylistic person. Next, IT, it states the quality or which state it is, means what type of state it is. So IT shows the quality. What does it having the special effect in it, ఆ పర్టిక్యులర్ దాంట్లో స్పెషాలిటీ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఎబిలిటీ, వాళ్ళలోన ఏం ఎబిలిటీ ఉంది, ఏం చేయగలుగుతామనే ఎబిలిటీ ఉంది. మెచ్యూరిటీ అంటే వాళ్ళలోన మెచ్యూర్గా ఆలోచించే థింకింగ్ ఉంది. టాక్సిసిటీ మీన్స్ దట్ ప్లేస్ ఇస్ కంప్లీట్లీ టాక్సిఫైడ్ ఆర్ ద పర్సన్ ఇస్ టాక్సిఫైడ్ విత్ నెగటివ్ థింగ్స్. So IVE, tending to or performing means to show something. Here they will show the quality. He is having the ability, so they are showing the quality. Next, what they are saying, tending to or performing or addict means what they tend to be, వాళ్ళు ఇలా ఉన్నారేమో అని చెప్పేది, వాళ్ళు ఇలా చేస్తారేమో అని చెప్పేదాన్ని దాంట్లో IVE అనే వర్డ్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అడిక్టివ్, the person is addictive to what? Person is addictive to alcohol, smoking, anything. Or defective, generally we say nare if you will purchase this product it would be defective, means మనం చెప్తాం కదా, if you will purchase a product from so and so company it would be defective. సో డిఫెక్టివ్ అంటే వాళ్ళ క్వాలిటీ అక్కడ చూపిస్తుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. లేదంటే జనరల్గా ఇవి డిఫెక్టివ్గానే ఉంటాయి. లేదంటే సపోర్టివ్, యూ విల్ సే అరే ఎవరిదైనా పేరు తీసుకుంటే అరే ఈ టీచరు లేదంటే ఆ ఫ్రెండో, దే ఆర్ వెరీ సపోర్టివ్, దే విల్ ఆల్వేస్ యూస్, సో దే టెండింగ్ దట్ వాట్ దే పర్ఫార్మ్. yes or no? Seema, here you are having some questions which is given to you. So what you have to do is just fill all this word with the suitable word which is provided. Fill all the word with a suitable suffix and send it to me. Okay, see here icon. So ikkada em vastundi iconic, em rastam manam ikkada iconic rasama. సో ఇలాంటివన్నీ నాకు రాసి మీరు సెండ్ చేయండి. ఓకే, నౌ థ్యాంక్ యూ వెరీ మచ్ మా. జస్ట్ రైట్ దిస్, కంప్లీట్ దిస్ ఆల్ అండ్ సెండ్ ఇట్ టు మీ. ఓకే.